ఇప్పుడు ఈ స్పిరిట్ మీ ఎన్నికలలో ఉందా? తెలంగాణ ఉద్యమ స్పిరిటు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసము పనిచేసిన లాయర్లను ఎన్నుకోవాలి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వాళ్ళ మీద వాళ్ళ జీవితాలను పణంగా పెట్టిన వాళ్ళకు మనం ప్రయారిటీ ఇవ్వాలన్న ఒక స్పిరిట్ ఇప్పుడు కోట్లలో ఉందా? 100% ఉంది. తెలంగాణ కొరకు పోరాడిన అడ్వకేట్లకు విపరీతమైన గౌరవం ఉంది ఈ రోజు కూడా. ఓకే, ప్రభుత్వం గుర్తించకపోవచ్చు. తెలంగాణ మొదటి ప్రభుత్వం టీఆర్ఎస్, రెండో ప్రభుత్వం బీఆర్ఎస్ గుర్తించినా గుర్తించకపోయినా కొంతమందిని గుర్తించింది. కానీ మళ్ళీ దానికి సంబంధించి మళ్ళీ వాళ్ళకు వేరే లెక్కలు ఈక్వేషన్స్ అక్కడ రాజకీయాలకు బలైపోతే బయలయ్యొచ్చు. తర్వాత ప్రభుత్వం కూడా కన్సిడర్ చేసిందని నేనైతే అనుకోవట్లేదు. తెలంగాణ అసలు చిన్న గుర్తింపు కార్డు ఇస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఒక ఉద్యమ ప్రశంసా పత్రం, ఒక గుర్తింపు కార్డు, ఒక జిల్లాకు సంబంధించిన మినిస్టర్ లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రితోనో ఒక ఫోటో, జీవితకాల గుర్తింపు. అది ఆలోచన చేయట్లేదు అనేది స్వాతంత్ర పోరాటం లాగా వీళ్ళు కూడా స్వాతంత్ర సమరయోధులను ఎన్నో రోజులు గుర్తుపెట్టుకున్నారు, వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు. అట్లే తెలంగాణ ఉద్యమంలో కూడా ముందు అంటే ఇదే అంటే రీజన్ మీరు సీనియర్ ఉద్యమంలో ఉన్నారు, స్వాతంత్ర సమరయోధులను గుర్తించారు కాబట్టి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి, వాళ్ళకు భూములు ఇవ్వాలి, ఇవంతా వచ్చింది. వీళ్ళని కూడా గుర్తిస్తే అట్లాంటి పరిస్థితి వస్తుంది అని ఏమైనా భయపడి ఇట్లా చేయకుండా పోయారా? అట్లానేం కాదు, కానీ గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మొత్తం తెలంగాణ ఉద్యమ క్రెడిట్ అంతా మా కుటుంబానికి రావాలి, నాకే రావాలన్న ఒక దుగ్ధ, అంటే మీకు ఎక్కడైనా వినిపించింటుంది వెంటనే తెలంగాణ ఉద్యమం అయితే ఏంది, తెలంగాణ ఉద్యమకారుడు అయితే ఏంది అనే ఎదురు ప్రశ్నలు చాలా ప్రభుత్వం అవహేళనతో మాట్లాడారు. అయితే ఏంది సో వాట్ ఇప్పుడు అది ఇష్యూ కానే కాదు. రాష్ట్రం తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరి తోడ్పాటు ఉంది. ఒక వ్యక్తో, ఒక సూర్యుడో, ఒక చంద్రుడో, ఉద్యమానికి చంద్రుడో వ్యవహరించిన వ్యక్తులు ఎంత ముఖ్యమో ప్రతి కార్యకర్త కొత్త పుంతలు తొక్కియడానికి ప్రతి ఒక్కరు తెలంగాణలో సకల జనుల సమ్మె కదా ఇది, సకల జనుల ఉద్యమం ఇది, అందరి క్రెడిట్ ఇది. అందరూ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఉద్యమం తెలంగాణ ప్రజల ఉద్యమం ఇది. ఇంత 4 కోట్ల మంది పార్టిసిపేట్ అయ్యి ఒక రాష్ట్రాన్ని సాధించుకున్న చరిత్ర గతంలో ఎక్కడ లేదు. ఇది మొట్టమొదటిసారి ఇంత విజయవంతమైన ఉద్యమాన్ని నడిపినందుకు వాళ్ళకు గుర్తింపిస్తే పెన్షన్లు ఎవరు అడగట్లేదు. ఆర్థికంగా బతకలేకపోతే వాళ్ళను ఆదుకోవడంలో తప్పులేదు. ఆల్రెడీ ఒక 10 లక్షల రూపాయలు ఉద్యమకారుల కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. ఒక 380 మందిని గుర్తించి యాక్చువల్గా 1200 మంది అని మనమే లెక్క చెప్పినాం, కోర్టుకు లెక్క చెప్పినాం, అన్నిటికీ లెక్క చెప్పినాం, ముందుండి మాట్లాడినాం. ఆ 1200లకు మిగతా వాళ్ళు డిఫరెన్స్ ఒకటి కనిపిస్తుంది నాకు, నా వరకు ఉద్యమకారులు వేరు, అమరవీరుల కుటుంబాలు వేరు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు 1200 కుటుంబాలు అనేది మనం అమరవీరుల కుటుంబాలు అని అనుకున్నాము. ఉద్యమకారులని ఆ లెక్కన చేపెడితే మీరు అన్నట్టు ఇది సకల జనులు 4 కోట్ల మందిలో 3 కోట్ల మంది ఉద్యమకారులు అవుతారు. ఈ 3 కోట్ల మంది ఉద్యమకారులకు ప్రశంసా పత్రాలు ఇవ్వాలి అని అంటే చాలా చిన్న ఇష్యూ అది యాక్చువల్గా. అంటే 3 కోట్ల మందిలో ముందుకొచ్చి నేను చేసిన ఉద్యమం చేసిన అని చెప్పి చెప్పుకునేటోళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు ఇప్పటికి కూడా. కానీ చెప్పుకున్న వాళ్ళకి ఇవ్వడం కాకుండా చెప్పుకుని వాళ్ళకి వదిలేస్తే మళ్ళీ అదొక కొత్త లొల్లి మొదలవుతుంది. చెప్పుకున్న ఉంది చరిత్ర, చెప్పుకున్న గౌరవిస్తే గుర్తింపు ఉంటే జీవితకాల గుర్తింపు ఉంటుంది. ఎవరిని వాళ్ళు నేను ఉద్యమం చేసిన అంటే ఇప్పుడు రికార్డు లేనందుకు చేయనోళ్ళు కూడా వచ్చి అందరికంటే ముందుండి 4 ఫోటోలు దిగి ఎక్కడో తీసుకొచ్చి ఫోటోలు తీసి అట్లా కూడా జరుగుతుంది. రాజకీయం జరుగుతుంది. అది రాజకీయం అది వాళ్ళనే ముందు పెద్దపీట వేసి అసలు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్న వాళ్ళకే మినిస్ట్రీలలో ఛాన్సులు ఇచ్చింది. అయ్యో, మన సీఎం తెలంగాణ ఉద్యమంలో లేడు ఉన్నారు. ఆ విషయంలో నేను ఒప్పుకోను. ఆయన ఒక చిన్న వైల్డ్ మాత్రమే అన్నాడు తప్ప ఏ రోజు ఆయన తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకోవాలన్న చూపించలేదు. ఉన్నారు ఆయన తెలంగాణ ఉద్యమం ఆయన కూడా చేసిండ్రు, ఏ రోజు అడ్డుకోలేదు. ఓకే, అసెంబ్లీలో అడ్డుకోలేదు. అసెంబ్లీలో కూడా హరీష్ రావు గారితో కలిసి గవర్నర్తో పోరాటం చేసినప్పుడు ఆయన కూడా ఉన్నారు. లేరనే మాట వాస్తవం కాదు. ఖచ్చితంగా ఆయన తెలంగాణ ఉద్యమకారుడే. ఓకే, ఆయనను అంటే అక్కడ ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళినప్పుడు నాగేంద్రనాథన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి, దానికి కోపంతో ఆయన స్పందించడం జరిగింది అంతే తప్ప అందులో పూర్తిగా రాజకీయమే ఉంది. ఆయన మీద జరిగిన దాడి నేనైతే సమర్థించను. ఎందుకంటే గౌరవంతోన, ప్రేమతోన, ఆప్యాయతతోన ఉద్యమకారులను కలవడానికి వచ్చినప్పుడు ఒక ఆయన వయసునైనా దృష్టిలో పెట్టుకొని ఆయన మీద దాడి చేయకుండా ఉంటే బాగుండేది, గౌరవం ఉండేది. అటు అది జరిగిన తప్పు, అది అపశృతి. అది అపశృతిని సమర్థించదు. తెలంగాణ ఉద్యమకారుడు ఎవరు కూడా సమర్థించరు. ఎందుకంటే ఆయనంతలకు ఆయన కన్సెంట్ ఇచ్చి వచ్చి హోల్ హార్టెడ్గా సపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఉద్యమకారుడు అవుతాడు, కానీ ఉద్యమాన్ని దెబ్బతీసిన వ్యక్తి కాదు. కాబట్టి ఆయనకు జరిగిన అవమానం అందరికీ జరిగిన అవమానమే. అందులో ఆ రోజు రియాక్ట్ అయింది అంతే తప్ప
వేరే ఆయన కూడా ఏ ఉద్దేశం లేదు. ఒకవేళ ఉంటే ఆయన చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు. కర్మ సిద్ధాంతాన్ని పట్టుకుంటే మనం నిజంగా కూడా ఆయన అడ్డుకొని ఉంటే ఈరోజు రాడు. ఆయన తెలంగాణ ఉద్యమకారులకే ఆయన గుర్తింపిస్తున్నాడు. అందశ్రీ గారిని పక్కకు పెడితే పక్క రాష్ట్ర ఫస్ట్ 2 ప్రభుత్వాలు ఆయన రాసిన జయ జయ హే తెలంగాణకు తెలంగాణ జాతీయ గీతంగా తీసుకొచ్చి రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించింది రేవంత్ రెడ్డి గారే. గద్దరన్న పేరు మీద నంది అవార్డులు పెట్టి గద్దరన్న పేరు మీద అవార్డులు తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమకారుడు ఆయన మించిన గద్దరన్న మించిన తెలంగాణ ఉద్యమకారుడు ఎవరు లేరు కదా. ఆయన పేరు మీద ఇస్తున్నప్పుడు కన్సిడర్ చేయాలి ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి గారి శ్రమ ఏదైతుందో గత ప్రభుత్వం కంటే ఈయన ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాడు. న్యాయవాదుల సమస్యను కూడా పరిష్కరించాలి. న్యాయవాదులకు కూడా ప్రకటించిన 100 కోట్లు తక్షణం రిలీజ్ చేయాలి. ఒకవేళ నేను బార్ కౌన్సిల్ మెంబర్ అయితే తప్పకుండా నేను ఆ ప్రయత్నం నేను చేస్తానని అందరికీ మాటిస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే నాకు ఈ మీ న్యాయవాదుల ఈ ఇష్యూలను చూసినప్పుడు జాతకం చెప్పే బల్లే సాంబార్లో పడ్డట్టు అందరికీ న్యాయం చేసే న్యాయవాదులు మీరు, న్యాయమూర్తులు కోర్టులు మీరు, చట్టాలను అమలు చేయించేది మీరు. సో ఇట్లాంటి వ్యవస్థలో ఇప్పటికీ జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ రాకపోవడం అని, అసలు కనీస వైద్య సౌకర్యాలు లేకపోవడము, నీటి వసతులు లేకపోవడము, విశ్రాంతి గదులు లేకపోవడము, అందరికీ న్యాయం కావాలి, అందరికీ వసతులు కల్పించే వీళ్ళు మనకు వసతులు కల్పించుకోకపోవడానికి వచ్చిన ఇష్యూస్ ఏంటి, అడ్డంకులు ఏంటి? ప్రభుత్వం ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఒక ఇల్యూజన్ ఉంది, ఒక భ్రమ ఉంది సమాజంలో. అడ్వకేట్ అనగానే బాగా కార్లలో తిరుగుతారు, బైక్లలో తిరుగుతారు, ఎవరు బైక్లు వాళ్ళకు ఉంటాయి అనుకుంటారు. కానీ యంగ్ అడ్వకేట్స్, మళ్ళీ నేను ఆ మాట రిపీట్ చేసుకోలేదు, జూనియర్ అడ్వకేట్ అనే మాట నేను మాడదలుచుకోలేదు. యంగ్ అడ్వకేట్స్ వాళ్ళు స్టిక్ అయ్యి వాళ్ళు కోర్టుల్లో వాళ్ళ వాదన పటిమ పెంచుకుని కేసులు దాఖలు చేసుకునేంత వరకు కనీసం హీనపక్షం 2-3 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాల వరకు వాళ్ళకి టైం పడుతుంది. ఎవరు డబ్బులు ఇవ్వరు. సీనియర్ అడ్వకేట్ కూడా తన జేబులోంచి వీలైనంత వరకు మాత్రమే ఇస్తాడు తప్ప ఈ హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒక ఇంటి కిరాయే 10,000 రూపాయలు. తక్కువ 10,000 రూపాయలు ఉంటే వాళ్ళు ఏ విధంగా బతుకుతారు? యంగ్ అడ్వకేట్స్ వాళ్ళు సస్టైన్ కావాలా, ఒక మంచి వాతావరణం రావాలి. అంటే వీళ్ళకి మంచి స్టైఫండ్ ఇస్తే ఈ యంగ్ అడ్వకేట్స్కు న్యాయం జరుగుతుంది మీరు అనుకుంటారు? ఖచ్చితంగా ఒక మినిమం తక్కువ ఒక 25,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వగలిగితే మంచిది. నా పోరాటం నేను ఖచ్చితంగా చేస్తా. నా ఎజెండాలో ఉంది. ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం. పక్క రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో స్టార్ట్ చేసి ఎంత ఇస్తున్నారు? అక్కడ 5,000 రూపాయలేమో ఇస్తున్నారు స్టైఫండ్ ఇస్తున్నారు. ఓకే. దాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, గుంటూరులో, విజయవాడలో బ్రతకడం వేరు, హైదరాబాద్లో బ్రతకడం వేరు. వాళ్ళ ఇంటికి కనీసం లేదు. ప్రభుత్వం ఏదైనా డబుల్ బెడ్రూమ్లో అటువంటివి ఏమైనా కన్సిడర్ చేసి 5 సంవత్సరాల్లో ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళకు అవి కేటాయిస్తే మీరు స్టైఫండ్ ఇచ్చినా ఇవ్వకున్నా ఇంటికి అయితే మిగులుతుంది కాబట్టి అవకాశం ఉంటుంది. ఇది దీంట్లో కన్సిడర్ చేయాలి. 5 years లోపల ఉన్న యంగ్ అడ్వకేట్స్కి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రాజీవ్ గృహకల్పక వాళ్ళకి చేస్తున్న ఇండ్లు, అంబేద్కర్ అభియాన్ కింద ఏవైతే నిర్మించారో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, వాటిలో అడ్వకేట్స్ కూడా ఒక యంగ్ అడ్వకేట్స్కి 5 years లోపల ప్రాక్టీస్లో ఉన్న అడ్వకేట్లకి కుటుంబాలతో ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, అన్న తమ్ముడు, అన్న చెల్లి, ఎవరో డిపెండెంట్స్ ఉంటారు. వాళ్ళను కాపాడుకోవాలి అంటే ఎవరు క్లయింట్లు ఇవ్వాలి డబ్బులు, లేదంటే సీనియర్ అడ్వకేట్ ఇవ్వాలి. సీనియర్ అడ్వకేట్లు వాళ్ళ తాహతకు మించి అయితే ఇవ్వలేరు కాబట్టి వాళ్ళని సస్టైన్ చేసుకోవాలి. వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్, ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. జేబులో డబ్బులు లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు కాబట్టి ఖచ్చితంగా ఒక 25,000 రూపాయలు బార్ కౌన్సిల్ ఇనిషియేషన్ తీసుకుని ప్రభుత్వం తరఫున వచ్చేట్టు చూడాలని నేనైతే నా పోరాటంలో ఉంది. నేనైతే ఆ ముఖంగా ఖచ్చితంగా పోరాటం చేస్తా, సక్సెస్ కూడా అవుతా అని నాకు నమ్మకం ఉంది నా మీద. ఓకే. ఉద్యోగులకు ఒకటి ఇన్సూరెన్స్ స్కీమ్ ఉన్నది, ఎంప్లాయీ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉన్నది, జర్నలిస్టులకి ఇన్సూరెన్స్, లాయర్లకు కూడా అట్లాంటి అడ్వకేట్స్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏమైనా ఉన్నదా? గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది అదే 100 కోట్లతో ఇన్సూరెన్స్ అనేది తీసుకొని వచ్చారు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకొని వచ్చారు. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా నేను చెప్తున్నా అదే కమిషన్లు తక్కువ చేసుకుంటే ఇంకా ఎక్కువ మందికి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. 4 పిల్లలకు, 2 పిల్లలు 2 తల్లిదండ్రులు, 6 మంది మ్యాక్సిమం 6 మందికి కవరేజ్ ఉంటుంది. ఇంకొక పిల్ల ఎక్కువ ఉన్నా ఇవ్వరు. అది ఎవరిని డిలీట్ చేయాలా? 2 పిల్లలు అంటే ఇన్సూరెన్స్ స్కీమ్ ఇవ్వాలనేది మీ కుటుంబ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ వచ్చే ఇవ్వాలనేది మీ యొక్క నినాదం. ఖచ్చితంగా. అయితే ఇక్కడ అసలు కోర్టులలో కేసు వేస్తే ఫీజు కట్టాలి, కేసు వేస్తే డిపాజిట్లు ఉంటాయి, విపరీతమైన లావాదేవీలు, విపరీతమైన మనీ ఫ్లోటింగ్ ఉంటుంది. ఇంత మనీ వస్తున్నా కూడా కోర్టులో ఉన్న న్యాయవాదులు
ఈ ప్రభుత్వం వైపు చూడాల్సిన వాస్తవానికి వీళ్ళు వేసే కేసులలో వాళ్ళకు వచ్చే మనీతోటే వీళ్ళు మంచి ఫ్లరిష్డ్గా ఉండొచ్చు, అద్భుతమైన వసతులు ఏర్పాటు చేయొచ్చు అని ఒక వాదన కూడా ఉంది. చాలా మంది సీనియర్ అడ్వకేట్స్ డోనర్ మెంబర్స్గా ఉన్నారు బార్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణలో. లక్షల రూపాయలు డొనేషన్లు ఇస్తారు వాళ్ళు. వాస్తవం అది. బార్ అసోసియేషన్లు కూడా వెల్ఫేర్ కొరకు పనిచేస్తున్నాయి, ఖచ్చితంగా పనిచేస్తున్నాయి. చేయలేదని తప్పు. ప్యాటర్న్ మెంబర్స్ ఉంటారు, తర్వాత లైఫ్ మెంబర్స్ ఉంటారు. ఇవన్నీ ఈ అమౌంట్స్ అంతా అక్యుములేట్ అయ్యి ఒక దగ్గర ఉన్నాయి, కానీ విధి విధానాలు లేవు. ఏ విధంగా ఖర్చు పెట్టాలని కోట్ల రూపాయలలో వస్తుంది ప్రతి ఏటా అని అంటారు. కోర్టు ఫీజు ప్రతి కేసుకు ఫీజు అయితే తీసుకుంటున్నారు కదా. కోర్టు ఫీజు లేకుండా కోర్టు కేసులు తీసుకోదు కదా. మరి ఆ ఫీజు అంతా మిస్లీనియస్ పిటిషన్, ఒక చిన్న మిస్లీనియస్ పిటిషన్ వేస్తేనే దాని మీద కోర్టు స్టాంప్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు తప్ప లేకపోతే లేదు. అంటే కోట్ల రూపాయలు వస్తుంది. అదే మేము చెప్పేది. మరి ఆ డబ్బు ఎక్కడ పోతుంది? రాష్ట్ర ప్రభుత్వం జిఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుతుంది. మేము ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నాము, మాకెందుకు మరి 30%, 20% మాత్రమే రియలొకేట్ చేస్తున్నారు మాకు అని చెప్పి కొట్లాడుతుంది. మరి న్యాయ వ్యవస్థలో కూడా అంతే కదా. వేల రూపాయల కోర్టు ఫీజులు ఇది ప్రభుత్వానికి పోతుందా? ప్రభుత్వానికి పోతున్నాయి. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే లీగల్ ఎయిడ్ సొసైటీస్ అని ఏర్పాటు చేశారు. డిస్ట్రిక్ట్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్, స్టేట్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్. అడ్వకేట్లకు కాస్టులు ఇచ్చే బదులు గౌరవ జడ్జిలు విత్ డ్యూ రెస్పెక్ట్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్కి రాస్తున్నారు. లీగల్ ఎయిడ్ సర్వీస్ గవర్నమెంట్ ఫండ్ అది. అక్కడ వెళ్ళిపోతున్నాయి. అక్కడ మళ్ళీ వెళ్ళి అడ్వకేట్లు కూడా వాళ్ళకి ఉచిత సేవ చేస్తున్నారు. అవును, లీగల్ ఎయిడ్ అంటేనే ఉచిత సేవ. అవును, వాళ్ళకి ఏదో స్టైఫండ్ రూపంలోనో దాంట్లోనో కొద్దో గొప్ప ఇస్తారు, కానీ వాస్తవంగా ఉపయోగపడట్లేదు. వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ కొరకు. ఇప్పుడు లోక్ అదాలత్లు ఎస్టాబ్లిష్ చేసేస్తారు. లోక్ అదాలత్ అనేది మియా బీవీ రాజీ అయితే క్యాకరేగా కాజీ అని మనం మాట. అవును, దాని కొరకు కోట్ల రూపాయలు ఖర్చులు పెడుతున్నారు. అవును, అవి అడ్వకేట్లకి ఇవ్వచ్చు కదా, అడ్వకేట్లనే ప్రమోట్ చేయొచ్చు కదా, అడ్వకేట్లను అపాయింట్ చేసుకొని డిస్ట్రిక్ట్ లీగల్ ఎయిడ్ సర్వీస్ ఒక కోర్టు ఉంటుంది, ఒక కోర్టులో 3-4 అడ్వకేట్లను అకామిడేట్ చేయొచ్చు. వాళ్ళకి స్టైఫండ్ రూపంలో ఈ అదాలతులు ఇదంతా పెట్టే బదులు చేయొచ్చు అంటారు. 1000 రూపాయలు 10,000 రూపాయలు లీగల్ ఎయిడ్ సర్వీసెస్ కి రాస్తున్నారు కాస్ట్ కింద. ఒకవేళ రీకాల్ పిటిషన్ ఫైల్ చేస్తారు ఎవరైనా, కోర్టుకు రాకుంటే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అవుతుంది పోలీసులకు. 2వ రోజు 3వ రోజు వస్తారు, జరిగింది నాకు పొరపాటు జరిగింది, నేను రీకాల్ చేసుకుంటాను, కేసు నడుపుకుంటాను, క్షమించండి అంటే 1000 రూపాయలు 2000 రూపాయలు లీగల్ ఎయిడ్ సర్వీసెస్ కట్టిరమ్మని రాస్తున్నారు. ఎవరికి ఉపయోగం అది? అదర్ సైడ్కి ఇస్తే అదర్ సైడ్ ఆ రోజు కోర్టుకు వచ్చింటాడు కాబట్టి ఆ లీగల్ ఎక్స్పెండిచర్ చెక్ బౌన్స్ కేసుల్లో కావచ్చు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఉపయోగించుకుంటారు. అది కాకుండా లీగల్ ఎయిడ్ సర్వీసెస్కి ఇవ్వడం వల్ల అవి గవర్నమెంట్లకు ఆ గుడ్ ఫండ్లకు వెళ్ళిపోతాయి, ఆ అకౌంట్లకు వెళ్ళిపోతాయి, ట్రెజరీలకు వెళ్ళిపోతాయి తప్ప ఎవరికి ఏ ఉపయోగం లేదు. అవన్నీ అసార్ట్ చేసి అడ్వకేట్ల వెల్ఫేర్ కొరకు అట్లీస్ట్ ఇది మన గురుతర బాధ్యత. లేడీ అడ్వకేట్స్కి బాత్రూమ్ సౌకర్యాలు కల్పిస్తే, విశ్రాంతి గది తర్వాత, విశ్రాంతి గది బాత్రూమ్ ఒకటే అనుకుంటాం పర్వాలేదు. మన దాంట్లో రెస్ట్ రూమ్ అని మనం అనం, బాత్రూమ్ అని సెపరేట్గా మనం అంటాం. కాబట్టి కనీస సౌకర్యాలు స్త్రీమూర్తులకు, వాళ్ళకు లేడీస్కి, వాళ్ళు బయటికి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళ కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని 4th విత్ చేసే విధంగా ప్రభుత్వంతో చర్చలు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు హైకోర్టుని బ్రహ్మాండంగా మేము నిర్మించబోతున్నాము, ఈ హైకోర్టు అంతా సరిపోవట్లేదు, 100 ఎకరాలు కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు ఆ 100 ఎకరాలు కేటాయింపు జరిగినప్పుడు మీ కష్టాలన్నీ పోయినట్టే కదా హైకోర్టులో? అడ్వకేట్ కష్టాలు ఎవరిని తీర్చలేరు. అంటే మీరు చెప్పిన ఈ బాత్రూమ్లు కానీ ఈ మౌలిక హైకోర్టులో వస్తే రాదు కదా సార్. జిల్లా కోర్టులు ఉంటాయి, సెషన్స్ కోర్టు అంటారు జిల్లా కోర్టుని, సెషన్స్ కోర్టు, అసిస్టెంట్ సెషన్స్ కోర్ట్స్ ఉంటాయి, సీనియర్ సివిల్ జడ్జెస్ కోర్ట్స్ ఉంటాయి, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ ఉంటాయి. ఆ కోర్టుల్లో తాలూకాకు ఒకటి ఉంటుంది. అప్పట్లో తాలూకా, ఇప్పుడు 2-3 మండలాలకు కలిపి కూడా కోర్టులు ఇవ్వడం జరిగింది. ఇస్తూ పోతున్నారు, రిక్రూట్మెంట్ లేదు. కోర్టులు మాత్రం ఇస్తున్నారు, జడ్జిల సంఖ్య రావట్లేదు. కన్సిడరబుల్ మీకు ఒక 10 కోట్లు కొత్తగా అలొకేట్ చేస్తే ఈ సంవత్సరం 10 ఖాళీలను ఇందులో పూర్తి చేయాలి కదా. హైకోర్టులో మరి విజన్ లోపమా ఏదో అర్థం కాదు, కానీ కోర్టులన్నీ ఖాళీగానే ఉంటాయి. ఈ రోజు కూడా 4-5 కోట్లకు ఒక జడ్జి గారు అంటే మీకు కోర్టు లేకుంటే ఒక్క వ్యక్తి ఎన్ని పనులు చేస్తారు? ఈ న్యాయమూర్తుల నియామకం రాష్ట్ర ప్రభుత్వందా లేకపోతే కేంద్ర ప్రభుత్వందా? వేరే జ్యుడిషియరీ పూర్తిగా హైకోర్టు పరిధిలోనే ఉంటుంది. హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు సమన్వయంతో ఖాళీలను పూరిస్తుంటారు, ఎగ్జామ్స్ పెడుతుంటారు, దాంట్లో సెలెక్ట్ చేసి పంపిస్తుంటారు. కాకపోతే ఫ్యూచర్ దృష్టి కొరవడ్డది. అంటే ఒక 2 సంవత్సరాల తర్వాత ఇంతమంది అవసరమవుతుందా, అంతమంది అవసరమవుతారా లేదా అనేది ఆ సిస్టమ్ లేదు ఇక్కడ. ఇందులో ప్రభుత్వాల జోక్యం ఏం లేదు. ప్రభుత్వానికి ఓన్లీ శాంక్షనింగ్ అథారిటీ మాత్రమే. ఫండ్ ఇవ్వడం, మీరు ఇన్ని కోట్లు శాంక్షన్ చేస్తా అంటే దానికి సంబంధించిన ఖర్చు, దానికి సంబంధించిన ఏవైనా కోర్టులు రిక్రూట్మెంట్ మాత్రము కోర్టుల్లో జరగట్లేదు.
కన్స్ట్రక్షన్ కూడా హైకోర్టు చేతిలోనే ఉంటుంది. కోర్టు బిల్డింగ్స్ కొత్తగా గవర్నమెంట్ కోర్టు బిల్డింగ్లకు కొని ల్యాండ్ శాంక్షన్ చేస్తే అందులో కోర్టు బిల్డింగ్ కట్టాలంటే హైకోర్టు పర్మిషనే కావాలి. మళ్ళీ ఓకే, ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు పోతారు, వాళ్ళు ప్లాన్ వేస్తారు, దీనికి ఇంత ఖర్చు అవుతుంది అంటారు. ఆ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం ముందర హైకోర్టు పెడుతుంది, వాళ్ళు ఫండ్ రిలీజ్ చేస్తారు, అప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. అది వేరే. అట్లా కూడా కాకుండా కోర్టు బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా బాగానే ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే ఈ ఈజీగా అవుతుంది, రెడ్ టేపిజం అనేది తగ్గిపోతుంది, ఈజీ అవుతుంది, తొందరగా అవుతుంది. ఇవన్నీ కూడా రాష్ట్ర న్యాయశాఖనే ఉంది, ప్రత్యేక న్యాయశాఖ ఉన్నప్పుడు మరి న్యాయశాఖ ఓన్లీ హైకోర్టుకు పనిచేస్తుంది తప్ప నియామకాలకు సంబంధించినంత వరకు ముద్ర ఇస్తుంది తప్ప ఎక్కడ కూడా న్యాయశాఖ ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. దాన్ని పెంచాలి. ప్రజాస్వామ్యం ఇది. ఎవరో ఎప్పుడో చేసిన రూల్స్ని ఫాలో అవుతూ ఇప్పుడు అన్యాయం 100% న్యాయాన్ని సకాలంలో అందించకపోవడం అన్యాయం అని కోర్టులే చెప్తుంది. డిలేడ్ జస్టిస్, డినైడ్ జస్టిస్ అంటే మీకు జరుగుతుంది. 4 కోట్లకు ఒక్కరే జడ్జి ఇన్ఛార్జ్గా ఉంటున్నారు అంటే ఆ 4 కోట్ల ఉన్న కేసులకు అన్యాయం జరుగుతుంది. ఎవరి వల్ల జరుగుతుంది? ఈ 4 కోట్లకు ఎవరైతే జడ్జిలను అపాయింట్ చేయలేకపోతున్నారో వాళ్ళకే చెందుతుంది ఆటోమేటిక్గా. అందుకనే సమన్వయం రావాలి, ఇంకా న్యాయశాఖకు చొరవ రావాలి, ఇన్ఫ్రింజ్ కావాలి. హైకోర్టుతో లోవర్ జ్యుడిషియరీకి సంబంధించిన నియామకాల్లో కూడా కొంచెం ఉంటే బాగుంటుంది. ఆ శాఖను ఫోర్టిఫై చేస్తే బాగుంటుంది. అటువంటివన్నీ తీసుకురావాలంటే అడ్వకేట్లకు కొంచెం కొద్దో గొప్ప అవగాహన ఉన్న అడ్వకేట్లను బార్ కౌన్సిల్ మెంబర్లుగా ఎన్నుకుంటే బాగుంటుంది.